తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముత్యాల పందిరిలో స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ముత్యాల పందిరిలో స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. మరి స్వామివారి ఊరేగింపుకు భక్తులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యి స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. అయితే ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా ఈ బ్రహ్మోత్సవాలు అనేవి అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తారు. అలాగే ఈ ఏటా కూడా తిరుమల స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తున్నాము. తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయి. భక్తుల రద్దీ కూడా అధికంగా ఉంది. మరి కన్నుల పండుగ కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి ఊరేగింపునైతే తిలకించడానికి ప్రతి ఒక్కరూ కూడా మాడవీధుల్లో కూడా చేరుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా కూడా అక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని ఈ ఊరేగింపులో పాల్గొనాలనేది కూడా ప్రతి ఒక్కరి కోరిక. సో అలాగే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులైతే హాజరయ్యారు. సో అక్కడ అలాగే మనం చూసుకోవచ్చు, నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. నృత్య ప్రదర్శన కూడా అందరినీ కూడా కన్నులు విందుగా ఆకట్టుకుంటుంది ప్రతి ఒక్కరిని కూడా. అయితే ప్రత్యేక అలంకరణలో స్వామివారిని అలంకరించి మాడవీధుల్లో కూడా ఊరేగిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు అనేవి ప్రతి ఏటా కూడా ఎంతో కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆరద్దా కెమెరాదా ఆరద్దా కెమెరాదా ఓకే కెమెరా ఉందిగా ఉంది చాలా 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 ఉంది సరిపోదు స్టార్ట్ చేస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా కూడా ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే స్వామివారి కోసం ముత్యాల పందిరి సేవ అయితే చాలా ఘనంగా జరుగుతుంది. మరి మాడవీధుల్లో అయితే స్వామివారిని ఊరేగిస్తూ బ్రహ్మోత్సవాలు అయితే కన్నుల పండుగగా సాగుతున్నాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో హాజరయ్యి ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. అలాగే మరోవైపు కూడా విజయవాడలో శరన్నవరాత్రుల్లో భాగంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. అందరికీ ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో కూడా భక్తుల రద్దీ ఈ రోజు అయితే మరింత పెరిగిందనే చెప్పుకోవచ్చు. అయితే అమ్మవారి దర్శనానికి కూడా సుమారు 4 గంటల సమయం పడుతుందనేసి కూడా అక్కడ అధికారులు అయితే చెబుతున్నారు. సో అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక పక్క అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. మరో పక్క తిరుమలలో బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాలకి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. అక్కడ జరిగే ఏర్పాట్లు అలాగే నృత్యాలు కూడా అందరినీ కన్నుల పండుగ కూడా తిలకిస్తున్నారు.
ముత్యాల మంచు ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి సొంపైన సొగసుల గోనీదయ్యా ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి ఓం నమో వెంకటేశాయ. కాంచర అఖిలాండ కోటి బ్రహ్మాండేశ్వరుని హరిని కాంచన చేలాంచలాల లాంఛన వైభవల హరిని సంచిత పాతకహారిని సాధు బృంద విహారిని వాంఛిత ఫలదుని వరదుని తిరువీధుల తరలువాని